దేశంలోనే కీలకమైనటువంటి రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఒరిస్సాలోని తూర్పు తీర ప్రాంతం అంటే కుర్దా భువనేశ్వర్ వైపు నుండి పశ్చిమ ప్రాంతం అంటే రూర్కెలా బొలంగీర్ వైపు రావడానికి రైలు లింక్ లేదు. అంటే రూర్కెలా ఆర్ బొలంగీర్ వైపు నుండి భువనేశ్వర్ వెళ్ళాలంటే అటు బెంగాల్ సైడ్ ఖరగ్పూర్ వరకు లేదా ఇటు ఆంధ్ర సైడ్ విజయనగరం వరకు వచ్చి భువనేశ్వర్ వెళ్లాల్సింది. అందుకే దట్టమైన అడవుల ద్వారా సాగే బస్సు ప్రయాణమే ఇక్కడ దిక్కు. ఈ రెండు ప్రాంతాలు కలుపుతూ రైల్వే లైన్ వేయాలని 1947 అనుకుంటే దాదాపు 8 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ప్రాజెక్టు ప్రస్తుతం వేగంగా తుద్దశకు చేరుకుంటుంది. ఒరిస్సాలోని వెనుకబడిన జిల్లాల కనెక్టివిటీ పెంచడంతో పాటు పర్యావరణాన్ని వన్యప్రాణులు రక్షిస్తూ ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న తీరు భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి తొలి సర్వే భారతదేశానికి స్వతంత్రం రాకముందు అంటే 1947 జనవరి 1 జరిగింది. అప్పట్లో మహానదికి సమాంతరంగా 286 కిలోమీటర్ల మేర 4.98 కోట్ల అంచనా వేయతో దీన్ని ప్రతిపాదించారు. అయితే ఆర్థికంగా లాభదాయకం కాదనే కారణంతో అప్పటి బెంగాల్ నాగ్పూర్ రైల్వే దీన్ని పక్కన పెట్టింది. అయితే ప్రజల నుంచి వచ్చిన విపరీతమైన డిమాండ్ కారణంగా 1985-86లో మళ్ళీ సర్వే చేసిన లాభాలు తక్కువ 91లో ప్రాజెక్టు నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. చివరికి 94-95లో ఈ ప్రాజెక్టు ఆమోదం లభించింది. మొదట్లో బడ్జెట్ కేటాయింపులు తక్కువ ఉండడం వల్ల అంటే 2000 సంవత్సరం నాటికి కేవలం 18.5 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. ఆ తర్వాత యూపీఏ టైం 2004-14 మధ్య కేటాయింపులు అరకొరగానే సాగినాయి. దీనిపై బలాంగీర్, బౌద్ధ్, సోనేపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైంది. అయితే 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టు జాప్యం మీద అసంతృప్తి వ్యక్తం చేసి దీన్ని సమీక్షించడంతో పనుల్లో వేగం పెరిగింది. దాంతో పనులు వేగం పెరిగి 2015లో కుర్గా బేగునియా 19 కిలోమీటర్ల సెక్షన్ ప్రారంభించారు. 2015 జూలైలో ఒరిస్సా ప్రభుత్వం రైల్వే శాఖతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ప్రాజెక్టులో 177 కిలోమీటర్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుని 50:50 నిష్పత్తిలో పంచుకోవడానికి మరియు ఉచితంగా భూమిని అందించడానికి ఒరిస్సా ప్రభుత్వం అంగీకరించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలో ప్రగతి వేదిక ద్వారా పనులు నిరంతరం పర్యవేక్షించడం, అటవీ అనుమతుల కోసం అలైన్మెంట్ స్వల్పంగా మార్చడంతో ప్రాజెక్టు వేగం పుంజుకుంది. దీంతో ప్రాజెక్టు మొత్తం పొడవు 300 కిలోమీటర్లకు చేరింది. ఈ రైల్వే లైన్ నిర్మాణంలో అత్యంత సవాల్తో కూడినటువంటి భాగం నైగాడ్ జిల్లాలోని దస్పల్లా మరియు బౌద్ధ్ జిల్లాలో ఉన్నటువంటి పురాణా కటక్ మధ్య ఉన్న 75 కిలోమీటర్ల అటవీ ప్రాంతం. ఇది బైసిపల్లి వన్యప్రాణుల అభయారణ్యం సత్కోసియా టైగర్ రిజర్వ్లో భాగం గుండా వెళ్తుంది. ఏటా ఒరిస్సాలో సగటున 85 ఏనుగులు ప్రమాదవశాత్తు మరణిస్తున్న నేపథ్యంలో అక్కడ వన్యప్రాణుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. వన్యప్రాణుల ఆవాసాలు దెబ్బతినకుండా ఉండేందుకు రైల్వే శాఖ 12.76 కిలోమీటర్ల మేర 7 భారీ సొరంగాలు నిర్మించింది. రెండవ పొడవైన వయాడక్ట్ అంటే వంతెన ఈ ప్రాజెక్టులకు అత్యంత కీలకమైంది. 4.77 కిలోమీటర్ల పొడవైన వయాడక్ట్ని 26 మీటర్ల ఎత్తున్న పిల్లర్ల మీద నిర్మించారు. అస్సాంలోని బోగిబీర్ వంతెన తర్వాత భారతీయ రైల్వేలో ఇది 2వ అతిపెద్ద వయాడక్ట్ కావడం విశేషం. ఇది ఏనుగులు మరియు ఇతర వన్యప్రాణుల కింద నుండి స్వేచ్ఛగా వెళ్లేందుకు వీలుగా వైల్డ్ లైఫ్ అండర్ పాస్గా కూడా పనిచేస్తుంది.